హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. నేటి తరము హీరోయిన్లలో చాలా అరుదుగా నిర్మాతలు అయ్యేవారు ఉన్నారు. ఒకరిద్దరు అయినా చేతులు కాల్చుకున్నారే తప్ప సక్సెస్ఫుల్ నిర్మాతలుగా రాణించలేకపోయారు. అయితే ఆ రోజుల్లో చాలా మంది హీరోయిన్లు అటు సినిమాల్లో ఎంత బిజీగా ఉంటారో అదేవిధంగా వ్యాపారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా పాటించి నిర్మాతలుగా వెలిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. భానుమతి లాంటి వాళ్ళవైతే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వము, పాటలు, మ్యూజిక్, హీరోయిన్, నిర్మాత, ఇక ఏ టు జెడ్ ఆమె అన్నట్టుగా ఒక వెలుగు వెలిగారు. అదేవిధంగా అంజలిదేవి గారు, వారి భర్త సంగీత దర్శకుడుగా ఆదినారాయణరావు గారు ఎంత ప్రసిద్ధి అయినప్పటికీ ఆమె హీరోయిన్గా ఎంతటి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకుందో మనందరికీ తెలిసింది. అదేవిధంగా చాలా మంది అప్పటి హీరోయిన్లు అటు కథానాయకులుగానే కాకుండా అటు సినిమా నిర్మాతలుగా కూడా ఒక వెలుగు వెలిగినటువంటి వాళ్లే. ఆ క్రమంలో 1930-40 ప్రాంతాలలో కథానాయికగా ఒక స్థానాన్ని సంపాదించుకున్న లక్ష్మీరాజ్యం గారు కూడా ఆ కోవకే చెందుతారు. తన భర్త శ్రీధర్ రావుతో కలిసి 1951లో రాజ్యం పిక్చర్స్ సంస్థను స్థాపించి దాసి, హరిశ్చంద్ర, శ్రీకృష్ణలీలలు చిత్రాలు నిర్మించారు. మహాభారతంలోని విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయని అప్పట్లో తెలుగునాట ఒక నమ్మకం ఉండేదట. అయితే ఈ విరాట పర్వం ఆధారంగా సినిమాలేవి రాకపోవడంతో నర్తనశాల పేరుతో ఈ కథను సినిమాగా తీసి బాగుంటుందని అనుకున్నారు లక్ష్మీరాజ్యం గారు. మీరు అనుకోవచ్చు, ఎన్టీ రామారావు గారు చేసినటువంటి నర్తనశాల లేటెస్ట్ సినిమాను కాదండో ఇది, అంతకుముందే నర్తనశాల పేరుతో ఒక సినిమా తీశారు, దాన్ని లక్ష్మీరాజ్యం గారు రాజ్యం పిక్చర్స్ పేరుతో తీశారని మీకు చాలా మందికి తెలియదు. అయితే బృహన్నల పాత్రను ఎవరు చేయాలన్నదే చిక్కు ప్రశ్న. ఎన్టీఆర్ ఆ పాత్రను వేసేందుకు అంగీకరిస్తేనే సినిమా, లేకపోతే లేదని అనుకున్నారట లక్ష్మీరాజ్యం గారు. ఈ మాట విన్న ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డారు. అంతకుముందే రావణాసుర, భీష్మ వేషాలలో ప్రయోగం, మళ్ళీ ఇప్పుడు అర్ధనారి వేషం. అప్పటికే సూపర్ స్టార్గా వెలిగిపోతున్నారు ఎన్టీఆర్. అయినా సాహసించారు ఎన్టీఆర్. ఉత్తర పాత్ర వేస్తున్న ఎల్ విజయలక్ష్మి అద్భుత నాట్యకారిణి. ఆమెను నాట్యం నేర్పగల గురువుగా వేయాలి. సరే, ఓ నెల తర్వాత నా నిర్ణయాన్ని తెలియపరుస్తానని అన్నారట ఎన్టీఆర్. కూచిపూడి నాట్య గురువు వెంపటి శినసత్యం వద్ద ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు నాట్యం అభ్యసించి నాట్యం చేయగలనన్న నమ్మకం వచ్చాకనే నర్తనశాలలో నటించడానికి ఒప్పుకున్నారట ఎన్టీఆర్. దీన్ని బట్టి ఆయన కెరీర్ పట్ల కానీ, ఆయన వేషం పట్ల కానీ ఆయన జాగ్రత్తలు ఎలాగా తీసుకుంటాడో, ఆయన యొక్క కమిట్మెంట్ ఎలా ఉంటుందో సాక్షిభూతంగా నిలుస్తుంది ఈ చిత్రానికి ఆయన బృహన్నల వేషం అంగీకరించడం. 1963 అక్టోబర్ 11న సినిమా విడుదలైంది. ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూసి ప్రేక్షక ప్రపంచం ఒక్కసారిగా విస్తుపోయింది. అసలు రామారావు అంటేనే రావణాసురుడు, దుర్యోధనుడు, కర్ణుడు, శ్రీకృష్ణుడు ఇలాంటి మూర్తిభవించిన పాత్రలతో వెలిగిపోయిన ఎన్టీఆర్ గారు అర్ధనారీశ్వరుడిగా, అంటే పేడి ముఖంతో ఆ పాత్ర చేయడము, దాన్ని అందంగా వ్యక్తీకరించడం అనేది ఆషామాషి విషయం కాదు. ఎంతో మంది నోళ్లు రకరకాలుగా నొక్కున్నప్పటికీ ఆ సినిమా విడుదలైన తర్వాత ఆయన నటన చూసిన తర్వాత ఒక్కరు నోరు తెరిస్తే ఒట్టు. అంత అద్భుతంగా, అంత అందంగా, అంత అపురూపంగా అమరినటువంటి నర్తనశాల బృహన్నల పాత్ర ఒక్క రామారావు గారే చేయగలిగినటువంటి గొప్ప పాత్రగా మిగిలిపోయింది. ఎంత తన్మయత్వం పొందారంటే జనమంతా ఇంకా చెప్పుకోలేనంత తన్మయత్వం. 26 కేంద్రాల్లో విడుదలైన నర్తనశాల 19 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. హైదరాబాద్, విజయవాడలో 200 రోజులు ఆడింది. బెంగాలీ, ఒరియా భాషల్లో అనువదిస్తే అక్కడా ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ లేకపోతే ఈ సినిమానే లేదు. 1963లో జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఇప్పుడు కూడా చూడండి, ఆ నాట్యంలో కానీ, ఆ నడకలో కానీ, ఆ కను చూపులో కానీ, ఆ సైగలో కానీ నిజంగా నాట్యకారుడు బృహన్నలైతే ఎలా ఉంటాడో అలా రామారావు గారు చేసినటువంటి ఆ సినిమాని మనం ఎన్నిసార్లు చూసినా ఆయన పాత్ర నభూతో నభవిష్యతి అన్నట్టు ఉంటుంది. అయితే ఒక్క మాట అండి, ఇక్కడ కీచకుడి పాత్ర చేసినటువంటి ఎస్వి రంగారావుని తీసేయదగినటువంటి పాత్ర కాదు. ఆ పాత్రలో ఆయన చెప్పినటువంటి మాటలు కానీ, సావిత్రి గారు ద్రౌపదిగా చేసినటువంటి విషయం కానీ, అంటే సైరంధ్రిగా ఎవరికి వారు ఏ విధంగానూ తీసిపోకుండా అద్భుతంగా చేసినప్పటికీ బృహన్నల్ లాంటి పాత్ర, ఒక స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు ఈ విధంగా చేయగలడా, చేయొచ్చా, అని నిరూపించినటువంటి అద్భుతమైన చిత్రము నర్తనశాల. సో ఫ్రెండ్స్, నర్తనశాలను చూడండి. మరొక్కసారి మీరు
తన్మయత్వంలోకి వెళ్ళిపోవడము గ్యారంటీ. యూట్యూబ్ లో ఉంది, ఎక్కడ చూసినా ఆ సినిమాను ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే గొప్ప సినిమా. సో ఫ్రెండ్స్, నర్తనశాల గురించి నా అభిప్రాయం మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.